హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివికే క్రియేటివ్ మేకింగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా ఊరు వేరగట్టం. ఊరికి ఒక 40 km అనుకుంటా. 40 kmలో ఒక రబ్బర్ డ్యామ్ అని చెప్పేసి ఉంది. దాన్ని చూడడానికి ఈరోజు వెళ్తున్నాం, నేను మా బ్రదర్. చూసారు కదా, రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. కాకపోతే ఇది పార్వతీపురం రోడ్డు, ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే బొబ్బిలి రోడ్డు, రైట్ సైడ్ వెళ్తేనేమో అది రాయగడ రోడ్డు. ఇది చాలా బాగుంటుంది. కొంచెం ఒక 10 km అనుకుంటా. పార్వతీపురం నుంచి 10 km వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ ఉంటుంది. చూడండి, అది కూడా చూపిస్తాను. దగ్గరలో ఉన్నాము, చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ మేము తిరగగానే ఆర్చ్ వచ్చింది కదా, ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి రబ్బర్ డ్యామ్ చేరుకుంటాం. చాలా బాగుంటుందండి. చూడండి, మీకు కూడా విజువల్గా చూపిస్తాం. ఆ ఆర్చ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడి నుంచి మనకి లెఫ్ట్కి ఒక రోడ్డు వస్తుంది. చూడండి, ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళకుండా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ రోడ్డు కొంచెం బాగాలేదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినట్లయితే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి, మనకు కనిపిస్తుంది కదా దూరంగా, అది డ్యామ్. సో మనకి కిందన కూడా ఉంటుంది. చూడండి, చూపిస్తాను. ఇది డ్యామ్ మెమోరియల్. మేము కింద నుంచి కాకుండా పైకి వెళ్ళాము. పైనుంచి అయితే వ్యూ బాగుంటుందని చూడండి. చూడండి, చేరిపోయాం. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. అక్కడ రబ్బర్ డ్యామ్ అని దేనికి పేరు వచ్చిందంటే, మనకి అవి ట్యూబ్స్లో ఉంటాయి డ్యామ్ దగ్గర బ్లాక్గా. చూడండి, మీకు కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను. చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడటానికి అయితే చాలా ప్రశాంతంగా కూడా ఉంది. లొకేషన్ చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. చూసారు కదా, టాప్ వ్యూ ఇది. అలాగే మీకు కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను. చూడండి, ముందు వెళ్తున్నారు కదా మా బ్రదర్, ఆయన ఇలా కిందకి. ఇది వర్షం పడలేదు కాబట్టి కొంచెం గట్టిగా ఉండడంతో నీట్గా వెళ్ళడానికి బాగుంది. కానీ వర్షం పడి ఉంటే మాత్రం కాలు స్లిప్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. చూసారు కదా, ఆ పైనుంచి కింద దిగాం మేము. మనకి ఇక్కడ నోటీస్ బోర్డు కూడా ఉంది, చూడండి. నదిలో ప్రవేశించవద్దని. జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఫాల్ అన్నాక మరి. ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈత రాని వాళ్ళు ఉంటారు. సో రిస్క్ చేయకూడదు, బీ కేర్ఫుల్గా ఉండాలి. చూస్తారు కదా, అలా దిగి దారి అయితే బాగుంది. ఇది కింద నుంచి వ్యూ. ఇది టాప్ వ్యూ చూసాం కదా, ఇది స్ట్రైట్ వ్యూ. చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వెళ్దాం. చూడండి, కొంచెం వాటర్ ఫోర్స్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. చాలా చూడడానికి అయితే భలే ఉంది. వీలైతే మీరు కూడా వెళ్ళి చూడండి. చూడండి, చేపలు పడుతున్నారు. చేపలు పడడానికి అది దిగారు. చాలా లోతు కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఇలాంటివి.